Welcome to our weekly news. February 9th, Chocolate Day. Third day of Valentine's Week. 1550 లో యూరోప్ వాళ్ళు వరల్డ్ వైడ్ గా ఈ చాక్లెట్ డే ని పరిచయం చేసింది అనమాట. అయితే ఈ మధ్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఈ చాక్లెట్ డే అనేది బాగా ప్రచారం అవుతుంది. అండ్ అలాగే చాక్లెట్ ఇష్టపడని అమ్మాయి అంటూ ఎవరున్నారు చెప్పండి? అసలు చాక్లెట్ ఇష్టం లేని అమ్మాయి అంటూ ఎవరూ లేరు. మీ లవర్స్ కి మీరు ఇవ్వగలిగేది ఒకటే. రకరకాల చాక్లెట్స్ వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లో. టెడ్డీ చాక్లెట్స్ అని, డైమండ్ చాక్లెట్స్ అని, హాట్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. ఆఖరికి డైరీ మిల్క్ లోనే ఇస్తున్నారు అనుకోండి. సో మీ లవర్ కి మీరు ఇవ్వగలిగేది ఒకటే, చాక్లెట్. అండ్ విజయవాడ, ఏలూరు, గుంటూరు ఈ ప్లేసెస్ లో ఎవరైనా ఉంటే దగ్గరగా, సో అలాంటి వాళ్ళందరికీ కూడా మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ చాక్లెట్ సేల్స్ అనేది చేస్తున్నారు అనమాట. సో ఎవరైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చాను. అండ్ అలాగే ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ఇవ్వండి, సరిపోతుంది. అండ్ ఇంకా ఎనీ కేస్ మీకు చాక్లెట్స్ ని కొరియర్ చేయాలన్నా కూడా వీళ్ళు రెడీగా ఉన్నారు. నేషనల్ రీడ్ ఇన్ ద బాత్ టబ్ డే. కొంచెం ఫనీగా ఉంది కదా వినడానికి. 18th 19th centuries లో అప్పర్ క్లాస్ వాళ్ళు, యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బాత్ టబ్ లో కూర్చొని రిలాక్స్ అవుతున్న టైంలో కొంచెం బోర్ కొడుతుందని బుక్స్ చదవడం మొదలు పెట్టారు అన్నమాట. సో అది కాస్త అందరికీ కూడా ఒక అలవాటుగా మారింది. సో అలాగా అందరికీ అలవాటు అయిపోయింది. అండ్ అప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ బాత్ టబ్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు యూరోపియన్స్ లో. నేషనల్ పిజ్జా డే 1905 లో న్యూయార్క్ లో స్టార్ట్ అయింది అనమాట ఈ పిజ్జా డే అనేది. ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేస్తుంటారు. సో అక్కడ ఉన్న పిజ్జా బ్రాండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ టైంలో మంచి క్యాష్ చేసుకుంటూ ఉంటారు. ఇది కూడా సరదాగా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి సమయం ఉండదు కదా. సో కుదిరితే మీ ఫ్యామిలీ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళతో కలిసి సరదాగా వెళ్ళి పిజ్జా తింటూ ఎంజాయ్ చేయండి. వరల్డ్ మ్యారేజ్ డే 1980s లో యుఎస్ బ్యాటన్ లో ఇది స్టార్ట్ చేశారనమాట. ఇది చాలా మంది ఏంటంటే మేజర్గా 2 persons మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది లేకపోవడం వల్ల విడిపోతున్నారు. సో ఒక పర్సన్కి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండి ఇంకొక పర్సన్కి లేకపోయినా కూడా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది ఉండదు. సో ఈ కేసెస్లో ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఒకటే, నో వన్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్, జస్ట్ వీ హ్యావ్ టు అడ్జస్ట్ అండ్ వీ హ్యావ్ టు కేర్, వీ హ్యావ్ టు లవ్. రీసెంట్గా జరిపిన ఒక సర్వే ప్రకారం మన వరల్డ్లో ఉన్న దేశాల్లో మన కంట్రీ లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉందంట. సంబరపడిపోకండి. యాక్చువల్గా 2024లో ఎన్ని కేసెస్ వచ్చాయి తెలుసా? 43,000 కేసులు వచ్చినాయంట సుమారు. సో మనం విడిపోయి చేసేదేం లేదు కదా, మ్యాక్సిమం కలిసి ఉండడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్క కపుల్స్కి కూడా హ్యాపీ వరల్డ్ మ్యారేజ్ డే.